మ్యారేజ్ అయిన తర్వాతే పీరియడ్ పెయిన్ రావడం అనేది సహజమేనా, ఇది ఏదైనా ప్రాబ్లం అని మనం అనుకోవాలా, అసలు ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉండే కొద్దీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కొంచెం కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి పీరియడ్ టైంలో కూడా క్రాంపింగ్ అనేది వాళ్ళకి కనపడచ్చు. రెండోది డెఫినెట్లీ మ్యారేజ్ అయిన కొత్తలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లైఫ్ స్టైల్లో డెఫినెట్లీ చేంజెస్ వస్తాయి. దీనివల్ల మనకి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఆ కార్టిసోల్ వల్ల కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి కూడా మనకి పీరియడ్ టైంలో పెయిన్ రావడం కామన్గా చూస్తూ ఉంటాం. మూడోది కొంతమంది కాంట్రసెప్టివ్ మెజర్స్ కింద వేరియస్ ఆప్షన్స్ చూసుకుంటూ ఉంటారు. సో మనం హార్మోనల్ పిల్స్ వాడచ్చు, ఓసీ పిల్స్ అంటాము, లేదా ఇంట్రాయూట్రైన్ డివైస్ కాపర్ టీ లాంటివి ట్రై చేస్తుంటారు. సో ఇలా రకరకాల కాంట్రసెప్టివ్ మెజర్స్ వాడినప్పుడు, ఎస్పెషల్లీ ఇంట్రాయూట్రైన్ డివైసెస్ కాపర్ టీ లాంటివి వాడినప్పుడు మజిల్ క్రాంప్స్ ఆబ్వియస్లీ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే గర్భసంచి లోపలికి మనం కాపర్ టీ ఇన్సర్ట్ చేస్తాము, దానికి అది ఒక ఫారెన్ బాడీ లాగా సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్లీ మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. హస్బెండ్ వైఫ్ కలిసిన పెయిన్ రావచ్చు, మోషన్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా పెయిన్ రావచ్చు. సో ఇలాంటివి వార్నింగ్ సిమ్టమ్స్ అండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.